గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 874. రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మార్కెట్స్ హాలిడే కదా, సో న్యూస్ వీడియో అయితే ఉండదు. అందుకనే మీ అందరికీ ముందుగానే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 149 పాయింట్స్ పెరిగి 79,105 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 4 పాయింట్స్ పెరిగి 24,143 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.43% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.66% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.21% కరెక్ట్ అయింది. నెక్స్ట్ హెచ్ఎన్ఎస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు కదా, వీళ్ళు అవుట్ సైడ్ ఇండియా చేసేటువంటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పైన మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టినట్లుగా సిఎన్బిసి వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ హెచ్ఎన్ఎస్ లోని చాలా మంది స్విట్జర్లాండ్ అండ్ పోర్చుగల్ లోని రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తున్నారని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసినటువంటి సర్వేలోని బయటపడిందని, దీని ద్వారా వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టడం ఇటువంటివి ఏమైనా చేస్తున్నారా అని చెప్పి ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ అయితే స్కాన్ చేస్తున్నట్లుగా. అండ్ దీనిలో భాగంగానే చాలా మంది హెచ్ఎన్ఎస్ ఆల్రెడీ అబ్రాడ్ లో వాళ్ళకు ఉన్నటువంటి అసెట్స్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పి వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా నోటీసెస్ పంపించినట్లుగా సిఎన్బిసి వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిగిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేసినట్లయితే ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వీళ్ళు ఏదైనా ట్యాక్స్ ఎగ్గొట్టడం ఇటువంటివి ఏమైనా చేస్తున్నారా అని చెప్పి బయటపడేటువంటి అవకాశం ఉన్నది కదా. సో దీనికోసం అని చెప్పి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ హెచ్ఎన్ఎస్ ఇండియా బయట చేసేటువంటి రియల్ ఎస్టేట్ అసెట్స్ పైన ఫోకస్ పెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసేటువంటి ఈ స్క్రూటనీలోని ఎవరైనా ఇటువంటివి చేస్తున్నారా అని బయటపడుతుందా లేదా అన్నది. నెక్స్ట్ రీసెంట్ బడ్జెట్ సెషన్ లోని మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పైన లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లను పెంచడం జరిగింది కదా. సో ఇలా ఒక్కసారి ట్యాక్స్లు పెంచేసరికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని చాలా మంది ఇలా ట్యాక్స్లు పెంచుకుంటూ వెళ్తే సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పి వాయిస్ నైతే రైజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఫైనాన్స్ మినిస్టర్ వరకు కూడా రీచ్ అయినట్టుంది. అందుకని ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వల్ల కాన్వకేషన్ సెరమనీలో మాట్లాడుతూ, నా జాబ్ ఇలా ట్యాక్స్లు పెంచుతూ అందరినీ ఇబ్బంది పెట్టడం కాదు, ఇండియాకి రెవెన్యూ క్రియేట్ చేయడమే నా జాబ్ అని. అండ్ అంతేకాకుండా ట్యాక్స్ని ఆల్మోస్ట్ నిల్లుకి తీసుకురావాలంటే ట్యాక్స్ని కంప్లీట్ గా తగ్గించాలని నాకు కూడా ఉంది. కాకపోతే ప్రెసెంట్ మన కంట్రీ ఫేస్ చేస్తున్నటువంటి చాలా ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్పి ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ ఇలా ట్యాక్స్లు తగ్గించాలని ఉంది అని చెప్తున్నారు, కానీ ఈ ట్యాక్స్లు తగ్గించడం అయితే ఇప్పటిలోనే పాసిబుల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. బట్ ఈసారి బడ్జెట్ లో లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏవైతే పెంచారో అవి కొంచెం పెంచకుండా ఉండాల్సింది. ఎందుకంటే చాలా మంది ఈక్విటీ మార్కెట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కదా. సో ఇలా ఈక్విటీ మార్కెట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపెడుతున్న వాళ్ళకి ఒక్కసారి ఇలా ట్యాక్స్ అవి పెంచడం చేసినట్లయితే ఆ ఇంట్రెస్ట్ ని కొంతమంది కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ట్యాక్స్ వెంటనే తగ్గించకపోయినా పర్లేదు, కానీ ఈసారి బడ్జెట్ లోని కొంచెం ఈ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే పెంచకుండా ఉంటే బాగుండేది. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు ఈ ఫస్ట్ క్వార్టర్ లోని వాళ్ళ సేల్స్ గురించి మాట్లాడుతూ, యాక్చువల్లీ ఫస్ట్ టైం ఈ క్వార్టర్ లోని వీళ్ళ డీజిల్ వెహికల్ సేల్స్ ని సిఎన్జి వెహికల్ సేల్స్ క్రాస్ చేసినట్లుగా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు సేల్ చేస్తున్నటువంటి ఎవ్రీ 3 వెహికల్స్ లోని ఒక సిఎన్జి వెహికల్ అయితే సేల్ అవుతుందని. అండ్ ఈ ఫస్ట్ క్వార్టర్ లో చూసినట్లయితే వీళ్ళు ఓవరాల్ గా 1.03 మిలియన్ ప్యాసింజర్ వెహికల్స్ ని సేల్ చేశారు. దీనిలో 18.49% కంట్రిబ్యూషన్ సిఎన్జి వెహికల్ సేల్స్ నుంచి వచ్చినట్లయితే 18.41% కంట్రిబ్యూషన్ డీజిల్ వెహికల్ సేల్స్ నుంచి వచ్చింది. యాక్చువల్లీ డీజిల్ అండ్ పెట్రోల్ తో మనం కంపేర్ చేసినట్లయితే సిఎన్జి వెహికల్స్ యొక్క రన్నింగ్ కాస్ట్ మనకి చాలా తక్కువ పడుతుంది. కాబట్టి చాలా మంది ఈ సిఎన్జి వెహికల్స్ సైడ్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ప్రెసెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వచ్చినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ తోని అంటే ఈ ఈవీ ఇన్ఫ్రా రిలేటెడ్ గా అది కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా. బట్ కానీ మన కంట్రీలోని సిఎన్జి ఇన్ఫ్రా అయితే చాలా స్ట్రాంగ్ గా గవర్నమెంట్ కూడా బిల్డ్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ మీదే డిపెండ్ అయినట్లయితే కంప్లీట్ గా డీజిల్ వెహికల్స్ ని అవాయిడ్ చేయడం కష్టం అని గవర్నమెంట్ కూడా అర్థం అవడంతో సిఎన్జి ఇన్ఫ్రాని కూడా బాగానే బిల్డ్ చేసుకుంటూ వస్తుంది. దీంతోనే రీసెంట్ గా ప్యాసింజర్ వెహికల్స్ లోని సిఎన్జి వెహికల్ సేల్స్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నాయి. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ గా ఫోకస్ చేసి సిఎన్జి ఇన్ఫ్రాని కనుక చాలా ఎక్కువగా డెవలప్ చేయగలిసినట్లయితే ఈ సిఎన్జి వెహికల్ సేల్స్ మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ సిఎన్జి వెహికల్ సేల్స్ ఇలాగే ఎక్కువగా పెరిగినట్లయితే అది సిఎన్జి వెహికల్స్ లోని లీడర్ అయినటువంటి మారుతి సుజుకి వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు యుఎస్ కి చెందినటువంటి ఫార్మాస్ ఐఎన్సీ అనేటువంటి కంపెనీలోని $15 మిలియన్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా 5% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ ఫార్మాస్ అనేటువంటి కంపెనీలో ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీ డెవలప్ చేస్తున్నటువంటి 2 లీడింగ్ డ్రగ్స్ రిలేటెడ్ గా సన్ ఫార్మా వాళ్ళకి సర్టెన్ మార్కెట్స్ లోని డిస్ట్రిబ్యూట్ చేసుకునేందుకు ఎక్స్క్లూజివ్ రైట్స్ దొరకబోతున్నట్లుగా
సన్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మైనింగ్, స్టీల్ అండ్ కోల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే జూలై 25th రోజున సుప్రీం కోర్ట్ పాస్ చేసినటువంటి జడ్జిమెంట్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. యాక్చువల్లీ 1989 రూల్ ప్రకారం ఏదైనా స్టేట్స్ లోని మైనింగ్ ల్యాండ్ ఉంటుంది కదా, ఈ ల్యాండ్ లోని కంపెనీస్ మైనింగ్ చేసుకున్నాయనుకోండి, ఇప్పటి వరకు ఆ మైనింగ్ చేసిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ కి మాత్రమే వీళ్ళు రాయల్టీ పేమెంట్స్ చేసేవారు. అంటే ఆ ల్యాండ్ ని యూజ్ చేసుకుని మైనింగ్ చేసుకుని దాని ద్వారా వీళ్ళు సంపాదించుకున్నందుకు గాను వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి రాయల్టీ పేమెంట్స్ చేస్తూ ఉండేవారు అనమాట. కానీ చాలా స్టేట్స్ ఏం చేశాయంటే ఇలా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కే రాయల్టీ పేమెంట్స్ చేస్తుంటే స్టేట్స్ కి పెద్దగా ఉపయోగం లేదు, సో స్టేట్స్ కి కూడా రాయల్టీ పేమెంట్స్ చేయాలని చెప్పి వాళ్ళు వాదించారు. అండ్ దీని రిలేటెడ్ గా కేసు కూడా సుప్రీం కోర్టులో నడవడం జరిగింది. అండ్ ఫైనల్లీ జూలై 25th రోజున సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే ఈ మైనింగ్ చేసేటువంటి కంపెనీస్ రాయల్టీ పేమెంట్స్ ని స్టేట్ గవర్నమెంట్స్ కి కూడా చేయాలని చెప్పి రూల్ ని పాస్ చేయడం జరిగింది. అండ్ ఆగస్ట్ 14th అంటే ఈ రోజు సుప్రీం కోర్టు మళ్ళీ ది జడ్జిమెంట్ ని మ్యాండేట్ చేస్తూ 2005 ఏప్రిల్ 1st నుంచి రాయల్టీ డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు మైనింగ్ కంపెనీస్ కూడా స్టేట్స్ కి పే చేయాలని చెప్పి రూల్ ని పాస్ చేయడం జరిగింది. సో 2005 నుంచి ఉన్నటువంటి రాయల్టీ పేమెంట్స్ ని మైనింగ్ కంపెనీస్ స్టేట్స్ కి పే చేయాలంటే ఒక్కసారి మైనింగ్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటిపైన కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా. ఈవెన్ దీని రిలేటెడ్ గా ఒక మినిస్టర్ కూడా కామెంట్ చేస్తూ సుప్రీం కోర్ట్ పాస్ చేసినటువంటి జడ్జిమెంట్ వలన స్టీల్ అండ్ మైనింగ్ కంపెనీస్ పైన అయితే చాలా ఇంపాక్ట్ పడబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళకి ఒక చిన్న రిలాక్సేషన్ ఏమిచ్చిందంటే సుప్రీం కోర్ట్ వీళ్ళు పాత రాయల్టీ పేమెంట్ డ్యూస్ ఏవైతే పే చేయాలో వాటిని ఒక్కసారే కాకుండా 12 years పాటు కొంచెం కొంచెంగా పే చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి వీళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. స్టిల్ కొంచెం కొంచెంగా పే చేసినా కూడా ఈ 12 years ఈ కంపెనీస్ పైన అయితే పెద్దగానే ఇంపాక్ట్ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ అప్డేట్ ఏదైతే ఉన్నదో ఇది హిందుస్థాన్ జింక్, ఎన్ఎండిసి, కోల్ ఇండియా, సేల్ తో పాటుగా టాటా స్టీల్ లాంటి కంపెనీస్ కి కూడా మనం నెగటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బయోటెక్నాలజీ కంపెనీ అయినటువంటి పానసియా బయోటెక్ వాళ్ళు ఐసీఎంఆర్ వాళ్ళతో కలిపి ఇండిజినియస్ డెంగ్యూ వ్యాక్సిన్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నారు. నో ఈ వ్యాక్సిన్ యొక్క phase 3 క్లినికల్ ట్రయల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ దీని రిలేటెడ్ గా మన యూనియన్ హెల్త్ మినిస్టర్ అయినటువంటి జేపీ నడ్డా గారు మాట్లాడుతూ మన కంట్రీలోని డెంగ్యూకి అగైనిస్ట్ గా ఫైట్ చేయడంలో భాగంగా ఐసీఎంఆర్ వాళ్ళు అండ్ పానసియా బయోటెక్ వాళ్ళు ఏదైతే ఈ డెంగ్యూ వ్యాక్సిన్ రిలేటెడ్ గా phase 3 క్లినికల్ ట్రయల్స్ ని స్టార్ట్ చేశారో అది బిగ్ అచీవ్మెంట్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ డెంగ్యూ వ్యాక్సిన్ రిలేటెడ్ గా వీళ్ళు phase 3 క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేశారన్న అప్డేట్ తోనే ఒక్కసారి పానసియా బయోటెక్ స్టాక్ లోని జంప్ కనపడి 4% పైనే పెరిగింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ మహారాష్ట్ర సోలాపూర్ లోని స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ సెటప్ చేయడానికి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ని సెటప్ చేసేందుకు గాను ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ రావడం జరిగింది. సో వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ సెటప్ చేసుకునేటువంటి ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళనున్నది. మార్కెట్ లో ఈ స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే వీళ్ళకి పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ మెగా పవర్ ప్రాజెక్ట్స్ కి వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళ బోర్డు ఈ ఆగస్ట్ 22nd రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ అలైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పిఎస్పి ప్రాజెక్ట్స్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 653 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో ఒక ఆర్డర్ వీళ్ళకి ఇంటర్నేషనల్ రిఫ్రెష్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది అండ్ ఈ ఆర్డర్ వాల్యూ 484 crores. ఈ కంపెనీ నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ని వీళ్ళు 14 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి మరొక ఆర్డర్ వాల్యూ 102 crores. దీంతో పాటుగా మరికొన్ని చిన్న ఆర్డర్స్ ని కూడా వీళ్ళు విన్ అవ్వడం జరిగింది. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు ఇప్పటి వరకు 889.98 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు అండ్ మ్యాట్రిక్ గ్యాస్ వాళ్ళ కన్సోర్టియం పిఎల్ఏ స్కీమ్ లో భాగంగా 237 మెగావాట్ యాన్యువల్ కెపాసిటీ కలిగినటువంటి ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి గవర్నమెంట్ ఏదైతే టెండర్ ని ఫ్లోట్ చేసిందో ఆ టెండర్ లోని వీళ్ళు L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ పిఎల్ఏ స్కీమ్ లో ప్రీవియస్ గా కూడా వీళ్ళు 63 మెగావాట్ కెపాసిటీ ఆర్డర్ అయితే విన్ అయ్యారు. సో పిఎల్ఏ స్కీమ్ లో ఇప్పటి వరకు వీళ్ళ కన్సోర్టియం 300 మెగావాట్ కెపాసిటీ ఆర్డర్ ని విన్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్తగా వీళ్ళ కన్సోర్టియం కి ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సుప్రజిత్ ఇంజనీరింగ్ వాళ్ళ బోర్డు ఈ రోజు వాళ్ళ రిజల్ట్స్ తో పాటు బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది.
వీళ్ళు టోటల్ గా 15 lakh షేర్స్ ని టెండర్ రూట్ లోని ఈచ్ షేర్ 750 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయనున్నారు. ప్రెసెంట్ ఈ స్టాక్ అరౌండ్ 543 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతున్నది. వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సుప్రజిత్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా హిందుస్థాన్ జింక్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ హిందుస్థాన్ జింక్ లోని వేదాంత వాళ్ళు నియర్లీ 64.92% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ లోని ఓఎఫ్ఎస్ రూట్ లోని 2.6% స్టేక్ ని సెల్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. సో వేదాంత వాళ్ళు హిందుస్థాన్ జింక్ లోని ఇంత లార్జ్ సైజ్ లోని స్టేక్ సేల్ చేసినట్లయితే ఆ టైంలో స్టాక్ లో ప్రెషర్ కనబడచ్చు కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గుల్షన్ పాలీ వాళ్ళ రిజల్ట్స్ వచ్చి ఈ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు క్యూఐపీ రూట్ లోని 250 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో దాని కంపెనీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ రీసెంట్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇథనాల్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది కదా. సో ఇథనాల్ డిమాండ్ కంటిన్యూస్ గా పెరిగింది అనుకోండి, వీళ్ళ కెపాసిటీస్ అవి కూడా పెంచుకోవాల్సి వస్తుంది. సో దాంతో ఈ ఫండ్ రైజ్ చేసి మేబీ వీళ్ళు ఇథనాల్ కెపాసిటీస్ అవి పెంచుతారేమో చూడాలి. వీళ్ళ రిజల్ట్స్ బాగుండడంతో పాటు ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో గుల్షన్ పాలీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఎన్బిసిసి వాళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళకి అగైన్ హర్యానా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 528 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ లోని హాస్పిటల్ ఫర్నిచర్ తో పాటుగా బయోమెడికల్ ఎక్విప్మెంట్ ని ప్రొక్యూర్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ వాచ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కేడిడిఎల్ లిమిటెడ్ వాళ్ళు రీసెంట్ గానే టెండర్ రూట్ లోని 88 crores బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు కదా. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 3,700 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయనున్నారు. నో ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు August 27th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే August 27th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డు వీళ్ళ Q1 రిజల్ట్స్ తో పాటుగా వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు టెండర్ రూట్ లోని టోటల్ గా 130 crores బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు. అండ్ ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 4,500 రూపీస్ కి బైబ్యాక్ చేయనున్నారు. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు August 27th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే August 27th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మ్యాజ్గాన్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో వీళ్ళ ఎబిటాలోనూ డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా ఎబిటాలోను ప్రాఫిట్ లోను గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోను వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 36,839 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. ఓవరాల్ ఈ క్వార్టర్ నెంబర్స్ రీసెంట్ గా ఉండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి మ్యాజ్గాన్ షిప్ బిల్డర్ స్టాక్ లోని ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడి 3% పైనే పెరిగింది. నెక్స్ట్ ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో కూడా బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 78.2% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ లోని 9.1% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ కమింగ్ టు దర్ ఆర్డర్ బుక్ ఈ Q1 లోని వీళ్ళు ఓవరాల్ గా 104.94 crores వర్త్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి 894 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ Q2 నుంచి వీళ్ళ రెవెన్యూస్ లోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లోని వీళ్ళ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా ఈ ఆగస్ట్ మంత్ లోని వీళ్ళ క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ లోని 140 crores వర్త్ ఆర్డర్ విన్ అయ్యారు కదా. అండ్ ఈ క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ లోని ఫైనాన్షియల్ ఇయర్ లోని మరిన్ని ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్
నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో ఎంటీఆర్ టెక్నాలజీ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ బ్లాక్ బాక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 9% డ్రాప్ కనపడుతున్నా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో వీళ్ళ ఎబిటాలోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా సిమిలర్ సిచ్యువేషన్ కనబడుతుంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ తగ్గినా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో ప్రాఫిట్ లోని మరీ పెద్దగా ఇంపాక్ట్ అయితే కనపడట్లేదు. మెయిన్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దీనికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే డిలే అయిందని, ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలే అవడం వల్లనే వీళ్ళ రెవెన్యూస్ అయితే ఇంపాక్ట్ అయినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. బట్ వీళ్ళ ప్రాజెక్ట్స్ పైప్ లైన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నదని అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర $475 million వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లుగా షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ ఉన్నది. కాకపోతే ఈ క్వార్టర్ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్నది కదా, దీంతో పాటుగా రీసెంట్ గా స్టాక్ లో కూడా మంచి రన్ అప్ చూసాం. దీనివల్ల ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ ని వీళ్ళు కొత్తగా ఏవైతే ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారో అవి డ్రైవ్ చేశాయని అండ్ వీటితో పాటు కీ మార్కెట్స్ లోని వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ యొక్క షేర్ కూడా పెరిగిందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని అక్రాస్ జియోగ్రఫీస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో మార్క్సన్స్ ఫార్మా స్టాక్ 13% పైనే పెరిగింది. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 173 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 258 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో 315 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ హాస్పిటల్స్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ బెడ్స్ లోని 2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే లోని 1% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లో కూడా 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని అపోలో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 6.9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 4.2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు దేర్ ఆపరేటింగ్ మెట్రిక్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్ ఆఫ్ బెడ్స్ పెరిగాయి. అండ్ ఓపీ కన్సల్టేషన్ అండ్ డెలివరీస్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఆక్యుపెన్సీలోని 4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లోని 6% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ అయినటువంటి ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 8 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1.3 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 2.7 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ప్రాఫిట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ప్రాఫిట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో ఇంత ఇంపాక్ట్ కనపడడానికి రీజన్ వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా వీళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసిన దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా వీళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ కాటన్ అండ్ ఆర్గానిక్ కాటన్ గార్మెంట్స్ ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి కిటెక్స్ గార్మెంట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 7.81 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 19.74 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 26.68 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన
క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కిటెక్స్ గార్మెంట్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.